పడుతుంది. సో ట్రెడిషనల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇక్కడ అసెట్ గురించి డిసైడ్ చేస్తుంది. వెబ్3 ఏదైతే ఉందో ఇది ఎలా మూవ్ అవ్వాలో అనేది డిసైడ్ చేస్తుంది. సో టోటల్గా టుగెదర్గా ఉంటే మాత్రం మనకి చాలా ఫాస్ట్గా ప్రొసీజర్ జరుగుతుంది అండ్ ఎలాంటి డిలేస్ అయితే ఉండవు. సో మోర్ ఈవెన్ ఇప్పటి వరకు ఈ 2 సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాం. ICM ఇంటర్నెట్ క్యాపిటల్ మార్కెట్స్ లేకపోతే ప్రిడిక్షన్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ సిస్టమ్ అయితే అర్థమైంది. బట్ ఫర్దర్గా మనకి ఎలా యూజ్ అవుతుందో అనేది తెలుసుకోవాలనుకుంటే సో ఈ లెర్నింగ్ పద్ధతి ఏదైతే ఉందో చాలా చాలా డీప్గా వెళ్ళాలి అండ్ రియల్ టైమ్ మార్కెట్స్ని టచ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేనైతే నా సపరేట్ ప్రైవేట్ కమ్యూనిటీ అండ్ ఏదైతే కోర్స్ ఉందో ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇన్ డెప్త్ క్లాసెస్ అండ్ ఇన్ డెప్త్గా మాత్రం దీని గురించి చెప్పడం జరిగింది. లైక్ కలాషిప్ ఏదైతే పాలీ మార్కెట్ వీటి గురించి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మనం ఏదో కంపెనీకి సంబంధించిన లేకపోతే ఏదో ప్రోడక్ట్కి సంబంధించిన టోకెన్ లేకపోతే దాని గురించి ట్రేడ్ చేయడం జరిగింది. బట్ నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ ట్రేడ్ చేస్తున్నాం. సో దీని గురించి ఇంకా డీప్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో మేక్ షూర్గా ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ప్రైవేట్ కమ్యూనిటీ అండ్ ఇంకోటి కోర్స్ ను చెక్ చేయండి. కరెంట్లీ ఇయర్ ఎండ్ సేల్ లో 80% ఆఫ్ నడుస్తుంది. సో ఇక్కడ వరకు మనకి ICM మార్కెట్ అండ్ లేకపోతే ప్రిడిక్షన్ మార్కెట్స్ గురించి క్లియర్ గా అర్థమైంది. ఈ టోటల్ సిస్టమ్ ఎలా ఉందో అర్థమైంది. బట్ ఈ నాలెడ్జ్ మనకి ఎలా యూజ్ అవుతుంది. సో ఇంటర్నెట్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఏదైతే మన ప్రిడిక్షన్ మార్కెట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ICM ప్లస్ ప్రిడిక్షన్ మార్కెట్స్ ఇవి టోటల్ గా ఫాస్ట్ గా మనీ మేకింగ్ చేయనీకైతే కాదు. ఈ వీడియోలో మీకు ఎందుకైతే ఈ సిస్టమ్ గురించి చెప్పడం జరిగిందంటే మీరు ఎర్లీగా ఉంటారు, బెటర్ థింకింగ్ చేస్తారు అండ్ హై బేసిస్లో డిసిషన్ తీసుకొని రాంగ్ స్టెప్స్ అయితే అయ్యారు. అండ్ మోర్ ఈవెన్ దీనివల్ల మనకి ఫ్యూచర్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ ఫైనాన్స్ అయినా కూడా అది అప్గ్రేడ్ అవ్వడం వల్ల మనకి క్లియర్ వ్యూ వస్తుంది, ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. దీనివల్ల మనకి నెక్స్ట్ తీసుకునే డిసిషన్స్ అండ్ నెక్స్ట్ తీసుకునే ఫైనాన్షియల్ ఏదైతే కాల్ టు యాక్షన్ తీసుకుంటామో ఫైనాన్షియల్గా దాని గురించి మనకు క్లియర్ వ్యూ ఉంటుంది. దట్స్ వై ఈ వీడియోలో ICM అండ్ ప్రిడిక్షన్ మార్కెట్స్ గురించి ఎవాల్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఏదో ఒక క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఫైనాన్స్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఈవెన్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకా లాంగ్ టర్మ్లో వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో BTC ఇథీరియం గురించి లేకపోతే ట్రెడిషనల్ మార్కెట్స్ గురించి లేదా ఏదైతే మన ప్రిడిక్షన్ మార్కెట్ ఉంటుందో దాని గురించి ఇంకా డీప్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ.